మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సెక్సువల్ సమస్యలతో బాధపడే వారికి ఇప్పటికీ కొద్దిగా బిడియంతో చెప్పుకోవాలా వద్దా అనుకునే వారికి కానీ ఇప్పుడు ఎలాంటి మోడర్న్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి, ఓవరాల్ గా ఈ ఛానల్ చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులకు మీరు ఇచ్చే సూచనలు? ఒకటండి, సెక్షువల్ గా ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. నాకేంటి సెక్షువల్ ప్రాబ్లం రావటం ఏంటి అనేది ఒక ఈగోయిస్టిక్ గా ఆలోచిస్తే అది పేషెంట్స్కే నష్టం. సో యూ నీడ్ టు యాక్సెప్ట్ ద ప్రాబ్లం. ఎందుకనంటే మీ ఏజ్ 50 years అనుకోండి, మీ పెన్నిస్ ఏజ్ కూడా 50 years. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ సైట్ వచ్చిద్ది, కళ్ళజోడు పెట్టుకొని తిరగటానికి ఇబ్బంది ఏం లేదు. ఏది ప్రపంచం అందరికీ నాకు కళ్ళు కనపట్లేదు అని చెప్పని తెలిసేటట్టు కళ్ళజోడు పెట్టుకొని తిరగడానికి ఇబ్బంది లేదు. కానీ ఎవరికి తెలియకుండా సెక్షువల్గా కలవటానికి ఒక టాబ్లెట్ వేసుకోవడానికి విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు. నేనేంటి టాబ్లెట్ వేసుకోవటం ఏంటి అనేది. తప్పదు, వేసుకోవాలంతే. ఎందుకంటే నీకు ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నువ్వు వేసుకోవాలి. సో ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏదైనా వస్తే మీరు ఆ ప్రాబ్లం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఇన్స్టెన్స్లో. సెకండ్, ఆ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇంకా ప్రతిదానికి వైగ్రా టాబ్లెట్ అనేది రీజన్ కాదు. మీకు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, మీకు ఆ ప్రాబ్లం రావడానికి సైకలాజికల్ రీజనా, లేకపోతే ఏదన్నా ఈ పెన్నిస్లో ఉన్న బ్లడ్ ఫ్లోలో కానీ మజిల్లో కానీ ప్రాబ్లం ఉందా, హార్మోన్ ఇష్యూ ఏదైనా ఉందా, ఇన్ఫెక్షన్స్ వల్ల ఏదైనా ఈ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే కొన్నిసార్లు ఈ పెన్నిస్కి సంబంధించిన ఏదైనా కొన్ని టైప్ ఆఫ్ మెడికేషన్స్ వాడటం వల్ల, హెయిర్ లాస్ మెడికేషన్ ఉంటుంది. ఆ హెయిర్ లాస్ మెడికేషన్కి హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి ఫినస్ట్రైడ్ అనే ట్యాబ్లెట్స్ వాడతారు. ఆ ఫినస్ట్రైడ్ ట్యాబ్లెట్స్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. లేదా కొంతమంది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో 50-60 years ఏజ్ దాటిన తర్వాత ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రోస్టేట్ ప్రాబ్లంకి తీసుకునే ట్యాబ్లెట్స్లో డుటాస్ట్రాయిడ్ అని ఉంటుంది. ఆ డుటాస్ట్రాయిడ్ ట్యాబ్లెట్ వల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. కొన్ని టైప్ ఆఫ్ బీపీ ట్యాబ్లెట్స్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని రీజన్ ఏంటి అనేది తెలుసుకొని కరెక్ట్గా ఆ పర్టికులర్ రీజన్ కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి డయాబెటీస్, హైపర్టెన్షన్. ఈ రెండు ఒక మెయిన్ రీజన్స్ ఎరెక్షన్ ప్రాబ్లంకి. సో డయాబెటీస్, హైపర్టెన్షన్ కంట్రోల్లో ఉండాలి. థర్డ్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్. డెఫినెట్గా స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆ స్మోకింగ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా ఒకటే, మీరు బంగారం ముద్దలు చేసుకుంటేనే ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అవ్వదు ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా. మీరు నార్మల్ ఫుడ్ తీసుకోండి, డైలీ ఎక్సర్సైజ్ మినిమం ఒక 1/2 hour 40 minutes ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్లో ఉండి, ప్రాపర్ స్లీప్ మినిమం 6 to 7 hours స్లీప్ కనుక ఉండి, మీరు అవుట్ ఆఫ్ డిజైర్ సెక్షువల్గా ఇంట్రెస్ట్తో పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్తో సెక్స్ చేయండి, డెఫినెట్గా ఎరెక్షన్ అనేది వస్తుంది. సో ఇది మెయిన్. అంతేగాని ఇంకా మిగతా అన్నీ ఫుడ్ తీసుకుంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది, లేకపోతే ఇవన్నీ ప్యూర్లీ మిస్కాన్సెప్ట్స్ అండి. అండ్ వీటితో పాటు ఈ పెన్నిస్ సైజు, ఏదో పెన్నిస్ సైజు బాగా ఉంటే పార్ట్నర్ సాటిస్ఫై అయ్యిద్ది. ఆ పెన్నిస్ సైజ్కి సెక్స్కిలో పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అసలు ఏమీ సంబంధం లేదు. మినిమం 8 centimeters లేదా 2.5 inches ఎరెక్ట్ పెన్నిస్ సైజు ఉండి చాలు, పార్ట్నర్ అనేది సాటిస్ఫై అవుతారు. అండ్ సెకండ్ వచ్చేసి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ సైజ్ మీద ఉండదు. ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు, సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటన్నిటితో పాటు మీకు రియల్గా సెక్షువల్గా కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే పేషెంట్స్కి ఎవరికైనా సరే మీరు ఓన్గా డయాగ్నోసిస్ చేయటం కాకుండా ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద సెక్షువల్ ఇష్యూస్ని ఏదో ఒక స్టేజ్లో ఈజీగానే ట్రీట్ చేయవచ్చు.